ఏపీలో పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త. ఎన్టీఆర్ భరోసా పింఛన్ను ప్రభుత్వం ఒక రోజు ముందుగానే ఇవ్వనుంది. జూన్ 1న ఆదివారం కావడంతో మే 31న ఉదయం 7 గంటలకే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ డబ్బులు అందజేస్తారు. స్పౌంజ్ కేటగిరీ కింద కొత్తగా 89,788 మందికి 4,000 రూపాయల చొప్పున పింఛన్ అందజేయనున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై నెలకు 35.91 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. గతంలో 2,000 రూపాయలు ఉన్న పింఛన్ను 4,000 రూపాయలకు పెంచింది. దివ్యాంగులకు పింఛన్ను 6,000 రూపాయలకు పెంచింది. అంటే మే 31న ఉదయం 7 గంటలకే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ డబ్బులు ఇస్తారు. లబ్ధిదారులు ఎవరూ సచివాలయానికి లేదా కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకవేళ మే 31న డబ్బులు తీసుకోలేకపోతే జూన్ 2న సచివాలయం వద్దకు వెళ్లి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు పింఛన్ తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.